నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం। నా పేరు నీలిమ। ముందుగా ముఖ్యాంశాలు। తిరుమల ఆకాశగంగలో ఘనంగా హనుమత్ జయంతి ఉత్సవాలు। స్వామి సన్నిధిని రంగురంగుల పూలతో విశేష అలంకరణ। ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకున్న చంద్రబాబు ఘన స్వాగతం పలికిన మాజీ మంత్రులు కొల్లు రవీంద్ర, దేవినేని ఉమ। తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, జగన్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారంటూ స్పష్టం। ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు। ప్రత్యేక సందేశం ఇచ్చిన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ। తిరుమల వెంకటేశ్వర స్వామి క్షేత్రానికి సమీపంలోని ఆకాశగంగలో కొలువైన బేడి ఆంజనేయ స్వామి జాపాలి తీర్థంలో హనుమత్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి। శనివారం ప్రారంభమైన వేడుకలు ఈ నెల 5వ తేదీ వరకు నిర్వహించనున్నారు। ఇందులో భాగంగా ఆకాశగంగలోని అంజనాదేవి బాలాంజనేయ స్వామి ఆలయాన్ని పలు రకాల పుష్పాలతో అలంకరించారు। ఆకాశగంగ ప్రవేశ మార్గం ఆచరించి శ్రీ అంజనాదేవి బాలాంజనేయ స్వామి ఆలయం వరకు పూలమాలలతో తీర్చిదిద్దారు। స్వామి సన్నిధిని రంగురంగుల పుష్పాలతో అలంకరించారు। సాంప్రదాయ పుష్పాలు, కట్ ఫ్లవర్లను వాడారు। విద్యుత్ దీపాలంకరణలు చేపట్టారు। హనుమాన్ జన్మదిన సందర్భంగా మొదట ఆకాశగంగ తీర్థంలో హనుమంతుని యొక్క అమ్మ అయినటువంటి అంజనీదేవి తపస్సు ఫలితంగా హనుమంతుని జన్మ ఆకాశగంగలో తిరుమలలో ఉద్భవించింది అని అందరికీ తెలిసిన విషయమే। అక్కడ బాలాంజనేయ స్వామి వారికి అంజనీదేవికి ఈరోజు పొద్దునే 8 గంటలకు అభిషేకం చేయడం జరిగింది। అభిషేకానంతరం అర్చన కూడా జరుగుతుంది। తర్వాత జాపాలి తీర్థంలో త్రేతాయుగంలో జాపాలి మహర్షి అయోధ్య నుంచి తపస్సు చేసుకోవడానికి తిరుమల కొండకు వచ్చి తపస్సు చేస్తూ ఈ జాపాలి తీర్థంలో హనుమంతుల వారు ప్రత్యక్షమై ఆ హనుమంతుల వారి ప్రత్యక్షమైన సందర్భంగా హనుమంతుల వారి ప్రత్యక్షాన్ని పురస్కరించుకొని జాపాలి మహర్షి ఇక్కడ హనుమంతుని విగ్రహాన్ని ప్రతిష్ఠించారు। త్రేతాయుగం నుంచి జాపాలి క్షేత్రంలో హనుమంతుడు విశేష పూజలు అందుకుంటున్నాడు। తిరుమల క్షేత్రాన్ని ఆయన గురువైనటువంటి వెంకటేశ్వర స్వామిని కొలుస్తూ ఇక్కడ అలరిస్తూ ఉన్నాడు। భక్తులకు ఆరోగ్య ఐశ్వర్యాలను అందిస్తూ ఉన్నాడు। దీని తర్వాత బేడి ఆంజనేయ స్వామి దగ్గర తిరుమల అర్చకులు ఈరోజు అభిషేకం చేస్తారు। ఆ అభిషేకం అయిన తర్వాత మరలా 2 గంటలకు నుంచి 3 గంటల మధ్య 1వ ఘాట్ రోడ్లో అంటే డౌన్ ఘాట్ రోడ్లో 7th మైల్ దగ్గర ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారికి అభిషేకం చేయడం। టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు హైదరాబాద్ నుంచి కృష్ణా జిల్లా ఉండవల్లిలో తన నివాసానికి చేరుకున్నారు। హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు। ఈ నేపథ్యంలో చంద్రబాబుకు ఘన స్వాగతం పలికారు। గన్నవరం టీడీపీ ఇన్ఛార్జ్ యార్లగడ్డ వెంకట్రావు, మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్, మాజీ మంత్రులు కొల్లు రవీంద్ర, దేవినేని ఉమామహేశ్వరరావు, నాయకులు, కార్యకర్తలు గన్నవరం విమానాశ్రయం చేరుకుని బాబుకు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు। కాకినాడ భానుగుడి సెంటర్లోని ఉషా బాలత్రిపుర సుందరి సమేత భానులింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో అభయాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు। పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామిని దర్శించుకుని పూజలు నిర్వహించారు। ఆంజనేయ స్వామి భక్తుడు గట్టి కుమార్ స్వామికి వెండి మకర తోరణం చేయించి బహుకరించారు। ఆలయ అర్చకులు ప్రసాద్ శర్మ మకర తోరణానికి ప్రత్యేక పూజలు చేసి స్వామిని అలంకరించారు। ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ప్రసాద్ శర్మ మాట్లాడుతూ హనుమాన్ జయంతి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిపించినట్లు వెల్లడించారు। శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానంలో ఈరోజు హనుమత్ జయంతి సందర్భంగా ఉదయం 5 గంటల నుండి అభిషేకం అలాగే సహస్రనామ తమలపాకుల పూజ జరిగింది। అదే ఈ హనుమత్ జయంతి సందర్భంగా ఈవేళ కొత్తగా స్వామివారికి మకర తోరణం శ్రీ గట్టి వెంకట సత్యనాగేంద్ర కుమార్ గారు చేయించడం జరిగింది। ఈవేళ అలంకరణ చేసి స్వచ్ఛమైన పర్యావరణాన్ని భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కాకినాడ జిల్లా అటవీ సంరక్షణ అధికారి ఎస్ భరణి పేర్కొన్నారు। ఈ నెల 5వ తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం కాకినాడ శ్రీనగర్ అడ్వాన్స్ ఫౌండేషన్ మున్సిపల్ ఉన్నత పాఠశాల ఆవరణలో పలు రకాల పోటీలు నిర్వహించినట్టు తెలిపారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా అటవీ సంరక్షణ అధికారి ఎస్ భరణి మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ప్రజలను ఆందోళన గురిచేస్తున్నాయని అన్నారు।
చెట్లను విరిగా పెంచడమే ఈ సమస్యకు పరిష్కారమని పేర్కొన్నారు. జూన్ 5 అనేది మనకి ఇంటర్నేషనల్ ఎన్విరాన్మెంట్ డే అనేది సెలబ్రేట్ చేస్తున్నాము. ఆ డేకి కోసం ఇప్పుడు జూన్ 2 నేషనల్ గ్రీన్ కార్ప్స్ వాళ్ళ ఇనిషియేటివ్ కింద ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా ఇన్వాల్వ్ అవ్వి వాళ్ళు చాలా కాంపిటీషన్స్ కండక్ట్ చేశారు. కాకినాడలో ఉన్న స్కూల్ పిల్లలు వాళ్ళందరినీ మోటివేట్ చేయడానికి ఫస్ట్ స్టాండర్డ్ పిల్లల నుంచి పెద్ద పిల్లల దాకా 10th స్టాండర్డ్ దాకా కూడా ఇన్వాల్వ్ చేసి పెయింటింగ్ కాంపిటీషన్, ఎలక్యూషన్ కాంపిటీషన్, ఫ్యాన్సీ డ్రెస్ ఇలాంటివి చేశాము. దీనికి ఇంపార్టెన్స్ ఏమి అనుకుంటే ఫస్ట్ మనకు ఎన్విరాన్మెంట్లో ఏం జరుగుతుంది, దాంట్లో ఏం ప్రాబ్లం ఉంది, దానివల్ల ఏం జరుగుతుంది అనేది తెలుసు. బట్ పిల్లలకి ఎంత దాకా ఇది అన్ని రీచ్ అయింది, వాళ్ళకు ఏమి దీనివల్ల మనం చెప్పగలుగుతాం, ఈ డేట్ ఇంపార్టెన్స్ ఏమి చెప్పగలుగుతాం, వాళ్ళు ఇంకా ఫ్యూచర్లో మన వరల్డ్ని ఎలా కాపాడుతారు, దానికోసం ఈ ఎన్విరాన్మెంట్ డే అనేది చాలా ఇంపార్టెంట్. దాని నేషనల్ గ్రీన్ క్రాప్స్ ఇనిషియేటివ్ తీసుకొని కాకినాడలో చాలా అద్భుతంగా దీన్ని ఆర్గనైజ్ చేశారు. బాగా జరుగుతుంది. పిల్లలు కూడా చాలా ఈగర్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. అదేవిధంగా 1973లో ఫస్ట్ స్టాక్హోమ్ కాన్ఫరెన్స్ అండర్ UNEP అప్పుడే మనకు వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే అనేది జూన్ 5 డిసైడ్ అయింది. ఇప్పుడు 50 years ఓవర్, వీఆర్ స్టెప్పింగ్ ఇన్ టు ద 51st year. అప్పుడు ఏమి ప్రాబ్లం మాట్లాడామో ఆ ప్రాబ్లమ్స్ ఏదైనా ఇప్పుడు దాకా తగ్గిందా అంటే లేదు. వీఆర్ ఓన్లీ ఇంక్రీజింగ్ డే బై డే. దీనికి ప్రతి ఒక్క ఇండివిజువల్ ఇప్పుడు కాకినాడలో పార్టిసిపేట్ చేసిన పిల్లలు వాళ్ళ ఇంట్రెస్ట్ని చూసుకుని అందరూ కూడా ఈ ఇనిషియేటివ్ తీసుకోవాలి. మన దాకు ఏం చేయగలుగుతాం ఈ ఎన్విరాన్మెంట్కి, పాడు చేయకుండా ఉంటేనే అదే పెద్దది. ఓకే, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి మేము ప్లాంటేషన్ చేస్తున్నాము. మన మ్యాంగ్రూవ్ కొరింగా ఫారెస్ట్ అనేది చాలా అద్భుతంగా కాపాడాము. నాకు ముందు ఉన్న వాళ్ళు కూడా 10 years కంటిన్యూస్ ప్లాంటేషన్ చేశారు. దానివల్ల ఇప్పుడు మనకు కొరింగా మ్యాంగ్రూవ్ అనేది చాలా బాగా ఉంది. ఇలానే ప్రతి ఒక్కరు కూడా ఇనిషియేటివ్ తీసుకుని ఒక్కొక్క చెట్టును కాపాడాలి. ఆ చెట్టుకు ఏమి అవసరమో దాన్ని మనం ఇవ్వాలి. అది కాకుండా ప్లాస్టిక్ వేయడం, నీళ్లను పాడు చేయడం, ఎక్కువ గాలిని పాడు చేయడం, ఇలాంటి పనులు మనం ఒక్కొక్కరు ఇనిషియేటివ్ తీసుకుని తగ్గిస్తే నెక్స్ట్ జనరేషన్కి ఈ వరల్డ్ అనేది చాలా మంచి చోటుగా ఉంటుంది. వాళ్ళు బతకడానికి కూడా ఒక మంచి చోటు మనమన్నీ వదిలేసి వెళ్ళాము అనేది వాళ్ళకు ఉంటుంది. ముఖ్యంగా విద్యాశాఖ ఆధ్వర్యంలోనే మరియు అటవీ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఆ రోజు ఏదో నిర్వహించడమే కాకుండా ఒక వారం రోజుల పాటు ప్రజల్లోని విద్యార్థులను అవగాహన కల్పించడానికి ఈ అటవీ శాఖ ఆధ్వర్యంలోని పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 72 పాఠశాలలు, కళాశాలల నుంచి 318 మంది విద్యార్థులు రావడం అనేది చాలా గొప్ప విషయం. ఇప్పుడు ఒక 8 గంటల నుంచి స్టార్ట్ చేసాం. 10 గంటల వరకు డ్రాయింగ్ కాంపిటీషన్, అదేవిధంగా ఎస్ఏ రైటింగ్, మోనో యాక్షన్ కాంపిటీషన్ కూడా నిర్వహించడం జరుగుతుంది. సో ముఖ్యంగా ఏంటంటే విద్యార్థులు ఈ పర్యావరణ పట్ల స్పృహ కల్పించడానికి ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మన డిఎఫ్ఓ మేడం గారు, భరణి మేడం గారు చెప్పినట్టుగా ఖచ్చితంగా ప్లాంటేషన్ అనేది దాన్ని ఖచ్చితంగా చేయాలి. ఒక గ్రీన్ ఇనిషియేటివ్ అనేది తీసుకోవాలి ప్రతి ఒక్కరిలో కూడా. అదేవిధంగా మేము కూడా ఒక విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఇప్పుడు కొత్తగా ఎన్నికవుతుంటే ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో, శాసనసభ్యులు కానీ పార్లమెంట్ సభ్యులు కానీ, ఈ 5 సంవత్సరాల కాలంలో ఖచ్చితంగా వాళ్ళ నియోజకవర్గంలో 2 లక్షల మొక్కలు నాటేటువంటి కార్యక్రమాన్ని ఇనిషియేటివ్గా 4వ తారీఖున ఎన్నికవుతున్నారు కాబట్టి 5వ తారీఖు నుంచి వాళ్ళ ప్లాంటేషన్ కార్యక్రమం మొదలుపెట్టి ఖచ్చితంగా ఆ విధంగా చేయగలిగితే భవిష్యత్ తరాలనేది బాగుంటుంది. ప్రజెంట్ టెంపరేచర్ అనేది నిన్న నాగపూర్లో 54 డిగ్రీల సెంటిగ్రేడ్కి పెరిగింది. ఒక 5-6 సంవత్సరాల్లో 60 డిగ్రీల సెంటిగ్రేడ్ అని ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి రికార్డు అన్ని కూడా భారతదేశంలోని కాకినాడ పరిసర ప్రాంతాల్లో వచ్చేటువంటి అవకాశం ఉంది. దీనికి ఒకే ఒక మార్గం ఏంటంటే ప్లాంటేషన్. సో ప్లాంటేషన్ అనే దాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా చేయవలసిన అవసరం ఎంతైనా ఉందనేది అందరం తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ శ్రీమతి ఎస్ భరణి మేడం గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. కాకినాడ NFCL రోడ్డులోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకలు ఆలయ ధర్మకర్త మన్నవ సత్యనారాయణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని ప్రసన్నాంజనేయ స్వామి వారు స్వర్ణాలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అదేవిధంగా స్వామికి పంచామృతాలు, పళ్ల రసాలు, సుగంధ ద్రవ్యాలతో రుద్రాభిషేకం నిర్వహించారు. అలాగే తులసి ఆకులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త మన్నవ సత్యనారాయణ మాట్లాడుతూ ప్రతి ఏడాది హనుమాన్ జయంతి ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సందర్భంగా హనుమాన్ పూజా ద్రవ్యాలతో అభిషేకం జరిగింది. స్వామివారికి స్వర్ణాలంకరణ ఆభరణాలతో మొత్తం అంతా అలంకారం జరిగింది. ఈ సంవత్సరం పంచే 175 గ్రాములతో చేయడం జరిగింది. 12 లక్షలు అయింది. మొత్తం బంగారంతో మొత్తం అంతా అలంకారం జరిగింది. స్వామివారికి కిరీటం దగ్గర నుంచి కింద వరకు మొత్తం అంతా
పదాలంకార భూయిష్టంగా అలంకారం చేయడం జరిగింది. స్వామివారి అనుగ్రహం అందరికీ ఉండాల్సిందిగా కోరుతున్నాము. ఈ సందర్భంగా అక్షత తులసి పూజ, తమలపాకుల పూజ, సింధూరం పూజ ఇవన్నీ అయినాక ప్రసాద వితరణ జరుగుతుంది. భక్తులందరూ ప్రసాదం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. హనుమాన్ జయంతి మహాపర్వదినం సందర్భంగా శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి భజన మందిర్లో గత 40 సంవత్సరాలుగా జరుగుతున్న ఆధ్యాత్మిక కార్యక్రమం బాగా ఈరోజు ఇక్కడ ఉదయం అభిషేక కార్యక్రమాల్ని నిన్న సాయంత్రం కలశాభిషేక కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఆలయ ప్రధాన నిర్మాతలు ఒకరైన శ్రీ మాండవ సత్యనారాయణ గారు, శ్రీమతి ఝాన్సీ రాణి గారు దంపతుల యొక్క సౌజన్యంతో ఈనాటి కార్యక్రమాలు వాళ్ళ ఆలయంలో స్వామివారి కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నాయి. సత్కళావాహిని ప్రసన్నాంజనేయ స్వామి భజన మందిరాన్ని హనుమాన్ చాలీసా యజ్ఞానికి ప్రతీకగా 1998లో నిర్మించి దేశవ్యాప్తంగా హనుమాన్ చాలీసా సంగీత కార్యక్రమాన్ని నిర్మించి ఈ బ్యానర్లో ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. ఈ సందర్భంలో హనుమాన్ చాలీసా పారాయణని ఈరోజు సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకు దాదాపు 100 మందితోటి హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేసుకున్నాం. హనుమంతుడి గురించి చెప్పనవసరం లేదు. ఆరోగ్య ప్రదాత సాక్షాత్ సంజీవి పర్వతాన్ని తీసుకొచ్చి సాక్షాత్ దైవానికి ఒక గొప్ప భాసటగా నిలిచిన ఆంజనేయ స్వామి ఒక జగద్గురు గారిని మనం చెప్పుకోవాలి. ఈ మహానుభావుడికి ప్రపంచవ్యాప్తంగా హనుమాన్ జయంతిని మనం జరుపుకున్నాం. నా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా 3 రోజుల పసికందు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. దీనికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ కుటుంబీకులు, బంధువులు ఆందోళన చేసిన ఘటన హైదరాబాద్ ఎంసీహెచ్లో చోటు చేసుకుంది. హవేళీ గన్పూర్ మండలం కూచన్పల్లి గ్రామానికి చెందిన నామభవాని 29వ తేదీన అదే ఆసుపత్రిలో మగబిడ్డకు జన్మనిచ్చింది. 30న శిశువుకు జ్వరం వచ్చి మృతి చెందిందని వైద్యులు తెలపడంతో బంధువులు ఆందోళనకు దిగారు. అనంతరం ఆసుపత్రి సూపరింటెండెంట్ పి చంద్రశేఖర్ వినతిపత్రం అందజేశారు. శిశువు మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.